హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. బీహెచ్ఎల్ రిక్రూట్మెంట్ 2025 భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో ఈ జాబ్కు సంబంధించిన మనకి డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో మనం ఈ వీడియోలో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, శాలరీ ఎంత, అలాగే జాబ్ లొకేషన్ ఎక్కడ, అలాగే మనం ఈ జాబ్కి ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్ అప్లై చేయాలా, అలాగే అధికారిక వెబ్సైట్ లింక్స్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టబోయే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బీహెచ్ఎల్ రిక్రూట్మెంట్ యొక్క పోస్ట్ వివరాలను చూద్దామండి. సో మనకి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే పోస్ట్ నేమ్స్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, అలాగే మెడికల్ కన్సల్టెంట్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 35 అండి. శాలరీ వచ్చేసి 45,000 నుంచి 88,000 వరకు ఉంటుంది. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో మనకి జాబ్ లొకేషన్ ఉంటుంది. మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఈ బీహెచ్ఎల్ యొక్క అధికార వెబ్సైట్ని కింద ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. బీహెచ్ఎల్ రిక్రూట్మెంట్ యొక్క పోస్ట్ డీటెయిల్స్ చూద్దామండి. సో మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్కి 17 వేకెన్సీసు, ప్రాజెక్ట్ సూపర్వైజర్కి 16 వేకెన్సీసు, పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్కి 2 వేకెన్సీస్, అంటే టోటల్గా 35 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏముండాలి, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సో ఏ పోస్ట్కి ఏ అర్హత ఉండాలో చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్కి డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్ట్కి డిప్లొమా, పార్ట్ టైం మెడికల్ కన్సల్టెన్సీకి ఎంబీబీఎస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ను బట్టి శాలరీ ఎంత, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్కి 84,000 నుంచి 88,000 వరకు ఇస్తారు. అలాగే ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్ట్కి 45,000 నుంచి 48,000 వరకు ఇస్తారు. అలాగే పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్కి పర్ అవర్ వచ్చేసి 500 రూపీస్ అండి. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, అర్హత సాధించడానికి అభ్యర్థి గరిష్ట వయసు వచ్చేసరికి మార్చి 1, 2025 నాటికి 65 ఇయర్స్ వరకు ఇచ్చారండి. అంటే 65 ఇయర్స్ లోపు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే. అలాగే వయసు సడలింపు గురించి చూద్దాము. మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ జనరల్ అభ్యర్థులకు 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీ ఓబీసీ అభ్యర్థులకు 13 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మనకి ఈ దరఖాస్తు ఆన్లైన్ ఫీజు ఎలా ఉంటే చూద్దామండి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ సూపర్వైజర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు ఏమీ లేదు. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 200 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు, మెరిట్ జాబితా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు వచ్చిన మార్కులు అలాగే ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఈ బీహెచ్ఎల్ రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే అడ్రస్ ఇచ్చారండి. ఆ అడ్రస్ ఏంటో చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు పంపించాల్సిన ఆఫ్లైన్ చిరునామా ఏజీఎం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ డివిజన్, పీబీ నెంబర్ 2606, మైసూర్ రోడ్, బెంగళూరు 560026కి. అలాగే ఈ అడ్రస్ పంపించాలండి. ఎవరు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సూపర్వైజర్ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఈ అడ్రస్ పంపించాలి. అలాగే పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు పంపించాల్సిన ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి అదనపు జనరల్ మేనేజర్, అలాగే హెచ్ఆర్, బీహెచ్ఎల్ ఎలక్ట్రానిక్స్ డివిజన్, మైసూర్ రోడ్, బెంగళూరు 560026కి మీరు ఆఫ్లైన్లో మీ బయోడేటా మొత్తం అలాగే కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అలాగే ఈ బీహెచ్ఎల్ రిక్రూట్మెంట్కి ఇంపార్టెంట్ డేట్స్ అని చూద్దాము. ఆన్లైన్, ఆఫ్లైన్ స్టార్టింగ్ ఎప్పుడు చేశారంటే అప్లికేషన్ తీసుకోవడం అనేది 26 మార్చ్ 2025 స్టార్ట్ చేశారు. అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్ 2025 నాటికి క్లోజ్ చేస్తారు. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ సూపర్వైజర్ పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తుకి లాస్ట్
లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఏప్రిల్ అండి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ సూపర్వైజర్ పోస్టులకి సదరు ప్రాంతాల నుండి ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు హార్డ్ కాపీలను స్వీకరించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21st ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అలాగే మనకి ఈ నోటిఫికేషన్ యొక్క లింక్స్, అప్లికేషన్ లింక్స్, అధికారిక వెబ్సైట్ లింక్స్ అన్నీ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా చెక్అవుట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.